డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. లో నేనుండాలి కానీ వీడెవడో నిమ్మకాయలు తిప్పాడు, జ్వరం వచ్చింది, వాడెవడో చేశాడు, అరే వాట్ నాన్ సెన్స్, అవన్నీ నన్ను ఎఫెక్ట్ చేయలేవు. ఓకే. ఈ రోజు నేను చెప్తున్నాను, చాలామంది సైకలాజికల్ దాంట్లో ఉన్నారు, వాడెవడో చేశాడు, వీడెవడో. ఈ రోజు అనుకోండి ఇట్లా కాళ్ళు చేతులు గడిగేసుకుని నాకేం ఎఫెక్ట్ చేయవు. నిజంగా 1 monthలో ఎఫెక్ట్ చేయడం మానేస్తాయి. సూపర్. కానీ వీళ్ళు నమ్మేస్తారు, వాళ్ళు ఏదో చేశారు, వీళ్ళు ఏదో చేశారు, అక్కడ నిమ్మకాయ వేశారు, ఇక్కడ ఉప్పు వేశారు, ఇక్కడ మిరపకాయలు వేసాడు, కానీ అమ్మో ఏదో అయిపోయిందని వీళ్ళు నమ్ముకుంటారు. నేను ఈ మాట చెప్పిన నిజమండి, నేను ఎందుకు టేకప్ చేస్తున్నా అంటే ఇట్లాంటివి నమ్మరు వాళ్ళకి వాళ్ళే. మీకు తెలియదు సార్, ఉంటాయి సార్ అని వాడికి వాడే నమ్మించుకుంటాడు. నీ మైండ్ మిమ్మల్ని నమ్మేలా చేస్తాడు. బికాస్ ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ మైండ్ అండ్ ఆయన నమ్మని అట్లా వాడు ఎన్ని చెప్పినా దే ఆర్ ఇన్ దట్ పొజిషన్ దట్ దే విల్ నాట్ బిలీవ్. అండ్ అదే కర్మానుసారం వాళ్ళకి నమ్మేలా చెయ్యనివ్వదు. మా దగ్గరకు వచ్చిన అక్కడెక్కడో అంట మేకపోతుని ఇట్లా బలిస్తే తగ్గిపోతుందంట అని చేస్తారు. నిజంగా ఉన్నాయి అలాంటి చేస్తారు, జాతరలు కూడా ఉన్నాయి చేస్తారు. బికాస్ దే ఫీల్, బికాస్ దే బిలీవ్డ్ ఇట్. స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ వచ్చేసి ఉంటుంది. దే బిలీవ్డ్ ఫ్రమ్ ఇన్సైడ్. అలా నిజంగా చెప్తున్నాను, అంతే శ్రద్ధ దేవుడి మీద పెట్టుంటే ఎక్కడికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ లెవెల్ ఇంకా అంతే కదా. అంతే శ్రద్ధ భగవంతుడు అక్కడెక్కడో ఉన్న ఏదో స్పిరిట్టో ఏదో మనని ఎఫెక్ట్ చేస్తుందని నమ్మినప్పుడు సర్వాంతర్యామి అయిన భగవంతుడు నన్ను చూడడా, నన్ను కాపాడ్డా, ఒక్క మాట కదా. డెఫినెట్లీ సూపర్. అండ్ ఇప్పుడు లైఫ్లో అందరికీ ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరినో ఒకరిని ఇంప్రెస్ చేయాలి. ఇప్పుడు నేను బాస్ని ఇంప్రెస్ చేయాలి, మీరు క్లయింట్స్ని ఇంప్రెస్ చేయాలి, డెంటల్ పేషెంట్స్ని, అట్లా ఇంట్లో హస్బెండ్ వైఫ్ని ఇంప్రెస్ చేయాలి, వైఫ్ని హస్బెండ్ ఇంప్రెస్ చేయాలి, సిబ్లింగ్స్ ఇంప్రెస్ చేసుకోవాలి, ఫ్రెండ్స్ని ఇంప్రెస్ చేయాలి, లవర్ని ఇంప్రెస్ చేయాలి. సో అదొక స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయిపోతున్నాము. ఇంప్రెస్ చేయాలి అంటే మనం ఎదగడానికి ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయాలన్న కాన్సెప్ట్కి వెళ్ళిపోతున్నాము. నిజంగా అది అవసరమా? ఓయా అన్ని కాదండి, సొసైటీలో బతుకుతున్నాం మనం. వీ ఆల్వేస్ హ్యావ్ టు క్రియేట్ ఎ వాల్యూ. ఆ వాల్యూ క్రియేట్ చేసిన రోజున వాళ్ళు ఇష్టపడతారు. ఎవరైనా సరే ఇఫ్ యు ఆర్ నాట్ క్రియేటింగ్ వాల్యూ ఇన్ దేర్ లైఫ్, వాళ్ళని ఇంప్రెస్ చేసి వావ్ అని అనిపించుకోకపోతే అలా నాశనం అయిపోతారు. ఎవరైనా ఇంక్లూడింగ్ మ్యారేజెస్, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా వావ్ ఫ్యాక్టర్ పోగానే వాళ్ళు బయట ఎత్తుకుతారు. మీరు చూడండి, ఖచ్చితంగా వావ్ అనేది ఉండాల్సిందే. మనిషి ఆ వావ్ కోసం ట్రై చేస్తుంటాడు. జాయ్ఫుల్గా ఎలా చేయాలి ఇంప్రెస్ చేయడం అనేది? ఇంప్రెస్ చేయడము, నిజంగా ఎవరినైనా ఇంప్రెస్ చేయాలనుకుంటే బీ జెన్యూన్, ట్రూత్ఫుల్, ఎంతూజియాస్టిక్, కొత్తది ఏదైనా ట్రై చేస్తూ పోండి, ఆటోమేటిక్ ఇంప్రెస్ అవుతారు కదా. కొత్తదనం కోసం, హ్యాపీనెస్ కోసం. అండ్ మన ఫేస్లో నేను ఈ మాట ఎంతోమంది కపుల్స్కి చెప్తుంటాను, దట్ నువ్వు నిన్ను చూడగానే వాళ్ళకి అమ్మయ్య అని అనిపించిన రోజు నిన్ను వదిలిపోరు. నాకున్నాడు ఈయన, నాకున్నది ఈమె అనుకుంటే ఫైన్. ఏదైనా ప్రాబ్లమ్స్ వాళ్ళని చూడగానే అమ్మయ్య ఉన్నాడు, నాతో పాటు ఉన్నాడు, అంతే. దట్ స్పెషల్ థింగ్ ఉన్నవాళ్ళు వదిలిపోరు. ఓకే. లేని రోజున అదేదైతే మనము ఇంప్రెస్ చెయ్యాలి కాబట్టి చేసి, కొనాలి కాబట్టి చాక్లెట్ కొని అట్లా కాకుండా జెన్యూన్గా ఫ్రమ్ ఇన్సైడ్ యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ఆరా, ఇలా వచ్చి అంటుకుంటారు. డెఫినెట్లీ అంటుకుంటారు. అది ఎవ్రీడే ఉండదు కదా. లైక్ ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ పరంగా, ఒక్కొక్కసారి మనకు ఏమంటారు చిరాకులు ఉంటాయి, ఇవి ఉంటాయి. ఎవ్రీ టైం ఒకరిని ఇంప్రెస్ చేయాలి, జాయ్ఫుల్గా ఆ పర్సన్తో కనెక్టెడ్ ఉండాలి అని ఎవరికీ అనిపించదు. బికాజ్ ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళకు ఉంటాయి. అలాంటప్పుడు హౌ యూ హ్యావ్ టు టేక్ అ స్టాండ్. ఎవ్రీడే ఒకరిని లవ్ చేయడం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్. నేను ఎప్పుడు అంటుంటాను కదా, అలా ఒకరిని ఇంప్రెస్ చేయడానికి నువ్వు బ్రతికితే వీళ్ళ దగ్గర ఒకలాగా, వాళ్ళ దగ్గర ఒకలాగా, వాళ్ళ దగ్గర ఒకలాగా యాక్ట్ చేయాలి. నేను అంటాను, బీ జెన్యూన్లీ ఫ్రమ్ ఇన్సైడ్ ఎ లవబుల్ థింగ్. ఒక చిన్న బేబీ, మీరే అలా మారిపోండి అంటున్నారు. అబ్సల్యూట్లీ లవబుల్ మనిషిలాగా మారాలి మనం. ఒక స్మాల్ బేబీని ఇంప్రెస్ చేయడానికి బ్రతకదు. ఇట్ ఈస్ ఆల్వేస్ హ్యాపీ. కాబట్టి ఎవరు వచ్చినా సరే అనేసిపోతారు. కరెక్ట్. ఎందుకంటే ఫ్రమ్ ఇన్సైడ్ దే ఆర్ ప్యూర్ అండ్ క్లీన్ అండ్ నీట్ అండ్ హ్యాపీ. ఎక్కడో చోట ఒక సెగ్మెంట్, 2 సెగ్మెంట్లు, 10%, 15% ఆల్వేస్ ఇన్ ఎవ్రీథింగ్ దేర్ ఆర్ ఫూల్స్.
ఓకే, ఇది మనము జనరలైజ్డ్గా నేచర్ తీసుకుని కావచ్చు, కొంతమంది human psychology నేచర్గా అందరినీ కావచ్చు. హేట్ చేస్తారు, వాళ్ళు ఎంత మంచిగా ఉన్నా హేట్ చేస్తారు. నేను ఎంతో మందిని చూసానండి, బ్యూటిఫుల్ కపుల్ దూరం నుంచి చూస్తే అబ్బా ఎంత బాగున్నారా ఇద్దరు అనిపిస్తుంది, ఇంట్లో ఎలా కొట్లాడుకుంటారో అట్లా కొట్లాడుకుంటారు. ఓకే, సో కొంతమందికి అది సింక్ కాదు. సమ్వేర్ దెర్ ఇస్ అ కంపాటబిలిటీ. మనం అస్ట్రాలజికల్గా చార్ట్ వేసి మ్యాచ్ మేకింగ్ చేస్తారు. మ్యాచ్ మేకింగ్ అప్పుడు 9 గణాలు అవన్నీ చూస్తారు అన్నమాట. చాలా గణాలు వచ్చిన వాళ్ళు కూడా గొడవ పడుతూ చూస్తారు. అలా చూసినప్పుడు కంపాటబిలిటీ చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది మనం ఏం చేసినా ఇష్టపడతారు, కొంతమంది మనం ఏమి చేసినా ఇష్టపడరు. ఓకే. ఓకే, సో అలాంటి వాళ్ళని పక్కన పెడితే జనరల్గా మనము బ్లిస్ఫుల్గా హ్యాపీగా నాన్ థ్రెటనింగ్గా ఉంటే, ఎవరికో మనం థ్రెటన్గా మారకపోతే వాళ్ళు ఎప్పుడు మనది గుడ్ కంపెనీగానే చూస్తారు. ఓకే. కొంతమంది జెన్యూన్గా థ్రెట్ ఫీల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెడికల్ స్టూడెంట్ని చూశానండి. ఆమె బాగా చదువుతుందని వాళ్ళ కొలీగ్స్ ఫ్రెండ్స్ అందరూ కుళ్ళు పడతారు, ఓకే అనే ఒక లోపల నుంచి ఒక ఫీలింగ్. దాని తర్వాత ఇంకా వరల్డ్ని షీ స్టార్టెడ్ సీయింగ్, వాళ్ళు చూసావు కావాలని చేశారు, వీళ్ళు చూసావు కావాలని చేశారు, వాళ్ళు చూసారు, అండ్ షీ డెవలప్డ్ సో మచ్ ఆఫ్ ట్రస్ట్ ఇష్యూస్ దట్ నేను బాగా రెడీ అయినా వాళ్ళెవరో నాకు దిష్టి పెట్టేస్తారు కాబట్టి కావాలని జుట్టిట్లిట్లా అనుకుని కావాలని ఫేస్కి ఏమి చేసుకోకుండా వెళ్తుంది. జస్ట్ బికాస్ అ ట్రస్ట్ ఇష్యూ ఆఫ్ నేను కొంచెం నీట్గా అంటే దిష్టి కొట్టేస్తారండి నాకు. చాలా సార్లు విన్నా, అబ్బా నేను ఫంక్షన్కి వెళ్ళాను అందుకే పడిపోయాను నెక్స్ట్ డే వచ్చి. అబ్సల్యూట్లీ కదా, వాట్ యు టేక్ టు యువర్ మైండ్ న్యాచురల్గా జరిగిపోతూ ఉంటుంది. మరి దృష్టి అనేది ఉందా, నర దృష్టి అనేది ఉందా? ఏది ఉన్నా సరే నువ్వు నమ్ముతున్నావా, తీసుకుంటున్నావా, నీ బ్రెయిన్కి ఎక్కుతోందా? ఈవీలే ఎక్కువ యూజ్ చేస్తున్నారు, రింగ్స్లో కావచ్చు, ఈ చైన్స్లో కావచ్చు, మన కాళ్ళ పట్టికి కావచ్చు. నిజంగా అవన్నీ వర్కౌట్ అవుతాయా లేకపోతే జస్ట్ మన నమ్మకమా? ఇది వెరీ డీప్ సబ్జెక్ట్ ఈవిలే అనేది. ఓకే, లేయర్లుగా నీ ఇమ్యూనిటీ బాగుందా, నీ సైకలాజికల్ ఆర్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ బాగుందా, నీ మెంటల్ హెల్త్ బాగుందా, మన యొక్క పర్సనాలిటీలో మన దగ్గర తీసుకోబోతున్న మన ఫిజికల్ స్ట్రెంగ్త్ ఒకవేళ ఎవరైనా అలాంటి విల్ దృష్టితో చూస్తే మనము తీసుకునే శక్తి ఉందా. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఇమ్యూనిటీ వీక్ ఉన్న వాళ్ళని ఎవరైనా కోల్డ్ ఉంటే వాళ్ళు తొందరగా అంటుకుంటుంది. ఓకే, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి అలాగ మనకి మన ఆరాలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటే ఎవరైనా చూడగానే ఎఫెక్ట్ అవుతాం. మ్యాక్సిమం వాళ్ళు చేయగలిగింది నీకు ఓ జలుబు తెప్పించగలరు, దగ్గు తెప్పించగలరు, జ్వరం తెప్పించగలరు. మ్యాక్సిమం ఇఫ్ ఎట్ ఆల్ దే హ్యావ్ టు పుష్ దట్ నెగిటివిటీ టువర్డ్స్ యూ. ఓకే, సో యాజ్ ఎ స్పిరిచువలిస్ట్గా ఇవన్నీ లేవు అని నేను అనను, ఇవన్నీ ఉన్నాయి అని అనను. ఇవన్నీ నువ్వు ఒప్పుకుంటే ఉంటాయి, ఒప్పుకోకపోతే ఉండవు. ఈ పాయింట్ని పట్టుకుని కూర్చోవాలి ఎవరైనా వీడియో వింటూ. దే జస్ట్ వాంట్ టు రియలైజ్ సంథింగ్. ఇది ఒప్పుకున్నాను నేను, నా లోపల నేను డిడ్ ఐ యాక్సెప్ట్ దట్ ఫెలో సెడ్ యు ఆర్ ఎ వేస్ట్ ఫెలో అండ్ డిడ్ ఐ యాక్సెప్ట్ అండ్ ఐఎమ్ ఫైటింగ్ ఇట్. నేను దాన్ని ఒప్పుకుని వేస్ట్ ఫెలో అంటాడా కాదు కదా, దాన్ని నేను ఎందుకు ఫైట్ చేస్తున్నా అనేది ఒక పాయింట్ మన లోపలికి వస్తే, వాడు అన్నగానే ఒప్పుకుని దిష్టి తగిలిందిరా నీకు అనగానే తగులుతుంది, నాకు ఏ ఫంక్షన్కి వెళ్ళినా దిష్టి తగులుతుంది అని నేను ఒప్పుకున్నానా, నా లోపల అన్ని లేయర్స్లోనూ నా మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ అండ్ అన్నమయ కోశాలు ఎఫెక్ట్ అయిపోతాయి. ఇలా ఎఫెక్ట్ అయినన్ని రోజులు మనకు నిజంగానే దిష్టి తగిలినట్టుంటుంది, దానికి ప్రూఫ్లు వస్తాయి. మీకు తెలియదండి, నాకు తెలుస్తుంది ప్రూఫ్ అంటారు. ప్రూఫ్ బికాజ్ యువర్ మైండ్ బిలీవ్డ్ ఇట్. చూడండి, కావాలంటే పైన మేఘాల్లో చూడండి, అది ఎలిఫెంట్లా ఉంది కదా అని చూస్తే అది ఎలిఫెంట్లా కనిపిస్తుంది మనకి. మబ్బు, వాట్ యువర్ మైండ్ వాంట్స్ ఇట్ సీస్ దట్. ఒక చీకటి రూమ్లో, ఆ రూమ్లో పాము వెళ్ళింది జాగ్రత్త అంటే వైర్ దొక్కినా పాములా కనిపిస్తుంది. అది మైండ్ చేసే పని. ఇప్పుడుది కాదండి, ఉపనిషత్తుల్లో మొత్తుకొని చెప్పారు ఇది. ఓకే, దట్ చీకటి రూమ్లో నువ్వు ఒక రూపం తొక్కినా పాము అనుకున్నట్టు నీ మైండ్ చీకటిలో ఉంటే అలా వెతుకుతుంది. నువ్వు ఇలా వీక్గా ఉండిపోవడానికి కారణం ఏంటి తెలుసారా? నీకు జాబ్ రాకపోవడానికి, డబ్బులు రాకపోవడం కారణం అదిగో అప్పుడెప్పుడో జరిగిన నీకు వాళ్ళు ఎవరో దిష్టి పెట్టారు అనగానే అమ్మ నిజమే అయ్యుండొచ్చు, ఓకే అని అయ్యుండొచ్చు అని నమ్మగానే అది అవుతుందేమో స్టార్ట్ అయిపోతాయి. నేనేమంటా అయ్యుండొచ్చు, సో వాట్ కెన్ ఐ డూ, ఇప్పుడు నేను ఏం చేయొచ్చు బెటర్గా, ఆ మోడ్లోకి వెళ్ళాలి. ఓకే, నిజం అవునా, అవుతుందా, ఓకే నేనేం చేయొచ్చు, వాట్ ఐ కెన్ డూ. అక్కడ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలి, పెట్టలేను, ఇంకేం చేయొచ్చు, నేను
హనుమంతుడి ఉపాసన చేయాలి, చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అట్లా వాట్ యూ కెన్ డూ, ఫీల్ బెటర్. వాట్ ఫీల్ బెటర్ కాదు, నీ మైండ్ ఏదైతే నీకు చెయ్యగలుగుతుందో ప్రయత్నము చేయడం వరకే మన పని. అంతే. మిగతాదంతా నీకు నువ్వు తయారు చేసుకుని ఇంకా నీ మీద బర్డెన్ పెట్టుకున్నట్టే. ఇప్పుడు చాలామంది స్పిరిచువల్గా కనెక్ట్ అవుతూ ఉన్నారు. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్, స్పిరిచువల్కి డివోషనల్కి డిఫరెన్స్ ఏంటి? వర్డ్ గేమ్స్ అండి. నేను ఐ ఫీల్ స్పిరిచువాలిటీలో ఆర్ రిలీజియస్గా, డివోషనల్ రిలీజియస్గా ఉంటే నేను వేరే దేవుడు వేరే అనే ఒక సెపరేషన్ ఉంది. ఇంకా ఓకే. ఎప్పుడైతే స్పిరిచువల్గా అంటామో నేను భగవంతుడు ఒకటే, ఐఎమ్ జస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ కోసం వెయిటింగ్. ఓకే. అప్పుడు రిలీజియస్లో నేను భగవంతుడు, దేర్ ఇస్ అ డిస్టెన్స్. అదే స్పిరిచువాలిటీలో బోత్ ఆర్ టుగెదర్, కలిసే. ఈ యూనివర్స్ మొత్తంలోనూ ఉన్నాడు దేవుడు, నాలోనూ ఉన్నాడు దేవుడు. ఈ యూనివర్స్ మొత్తంలో దేవుడు ఉంటే అంతా దేవుడే, అప్పుడు నేను దేవుడే. ఇప్పుడు చాలామంది వెస్ట్రన్ కల్చర్, పాప్ కల్చర్, తాగాలి, ఎంజాయ్ చేయాలి, సోషలైజ్ అవ్వాలి అని ఒక వర్గం ఉంటే, ఇంకొంతమంది స్పిరిచువల్గా ఉండాలి, డివోషనల్గా ఉండాలి. వీళ్ళు నేను స్పిరిచువల్ మోడ్లో ఉన్నాను, నేను అవన్నీ చేయను అన్నప్పుడు వీళ్ళని ఒక స్టూపిడిటీగా చూస్తూ ఉంటారు ఆ కైండ్ ఆఫ్ పీపుల్. హౌ టు మేనేజ్ ఇట్? ఎందుకంటే వీ హ్యావ్ టు సోషలైజ్ ఇన్ సమ్ థింగ్స్. మనం ఐటీ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నా, వీఆర్ వర్కింగ్ విత్ ద పీపుల్ అన్నప్పుడు హౌ టు బ్యాలెన్స్ దట్ స్పిరిచువాలిటీ అండ్ దిస్ వెస్టర్నైజ్డ్ కల్చర్? చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. దే లవ్ టు బీ స్పిరిచువల్, బట్ ఫ్రెండ్స్ కానీ పియర్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. సో వాట్ టు డూ ఇన్ దట్ సిచ్యువేషన్? అసలు దానికి ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా యూ హ్యావ్ దట్ బ్యాలెన్స్. నీ మధ్యలో ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే, నువ్వు వీకెండ్ కోసం ఆ వీకెండ్లో వెళ్ళి తాగితేనే వాడెవడో నాకు జాబ్లో ఉంచుకుంటాడు అంటే అది వేస్ట్ జాబ్. నీకు హ్యాపీగా వదిలేయచ్చు నిజంగా. అలా సోషలైజ్ అయ్యి అందరితో కలిసి తాగకపోతే నాకు రాదండి అన్నాడంటే, తాగితే నీకు జాబ్ ఇస్తున్నాడా, నీ జాబ్ టాలెంట్ చూసి ఇస్తున్నాడా అని మనకే రావాలి సెన్స్. ఓకే. అంటే వీకెండ్ ఫ్రెండ్స్ అందరితో వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇంప్రెస్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాను. యూ ఇంప్రెస్ విత్ యువర్ నాలెడ్జ్. నువ్వు లేకపోతే ఆ ప్రాజెక్ట్ అట్లా పడిపోతుంది అన్న రోజు నీ తీయడు. నువ్వు తాగినా తాగకపోయినా సంబంధం లేదు. ఓకే. ఇవన్నీ మధ్యలో ఈ అవన్నీ అమ్ముకోవడం కోసం వచ్చేవాళ్ళు పెట్టేది. వీకెండ్ ఎంజాయ్ చేయాలి, వీకెండ్ ఎంజాయ్ చేయాలి, వీకెండ్ ఎంజాయ్ చేయాలి. నేనంట వీక్ మొత్తం ఎంజాయ్ చేయరా, హ్యాపీగా ఉండు. అదేదో తాగి నీ గురించి నువ్వు మర్చిపోతేనే ఎంజాయ్మెంట్ అని ఎందుకు అనుకుంటావు? కరెక్ట్ కదా. తాగకు, పోనీ అంతవరకు ఫిర్బీకే. స్పిరిచువల్గా ఉన్నావు అనుకో, ఆ స్పిరిచువాలిటీని ఆ వీకెండ్ రోజుని చెప్పాల్సిన అవసరం ఏంటి? స్పిరిచువాలిటీ ఇస్ ఫర్ వీక్, ఫుల్ వీక్, హోల్ లైఫ్, మొత్తం లైఫ్ కదా. సో నా స్పిరిచువాలిటీ, నేను స్పిరిచువల్ అండి అవన్నీ నాకు వద్దు అని వాళ్ళ ముందు నేను స్పిరిచువల్ అని కూడా చెప్పకు. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నప్పుడు నేను స్పిరిచువల్ కాబట్టి మీరందరూ బ్యాడ్ అని కూడా మాట్లాడు. అందుకే మనకి మార్గములలో సాత్వికము, తామసికము, రాజసికము అని చెప్పారు. రాజసికం ఇస్ ద మిడిల్ పాత్. అష్టావక్రుడు ఎవరు మహా గొప్ప యోగి అని అడిగితే జనక మహారాజు అని చెప్పాడు. అదేంటి రాజు అంటున్నావు, యోగి ఎట్లా అవుతాడు అని అడిగితే, ఏది జరిగినను అలా చలించకుండా ఉండి అన్నిటి మధ్యలోనూ ఉంటూ ఏది అంటుకోకుండా ఉంటే. అందరు తాగుతున్నా నేను తాగను అసలు, అంతే సింపుల్. ఈ మధ్య చాలా మంది ఉంటున్నారు అలాగా, అందరు తాగుతున్నా అండ్ దట్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ మీ. అదేదో నేను డల్గా ఉండడం కోసం, బోర్గా ఉండడం కోసం కాదు. ఓకే. అట్ ద సేమ్ టైం నేను స్పిరిచువల్గా అట్లా వెళ్ళి అలా కూర్చుంటే టక్ మనం కనెక్ట్ అయిపోతాను. బోత్ ఆర్ దేర్. నువ్వు ఎక్కడ ఉన్నా సరే యూ కెన్ లివ్ ఎ మెడిటేటివ్ లివింగ్ లైఫ్ హ్యాపీగా. ఈ బ్యాలెన్స్ తెలియకపోతే ఇది ఎక్కువైపోతుంది, ఇది ఎక్కువైపోతుంది. అందుకే సౌర మార్గంలో మేము నేర్పించేది రాజసిక మార్గం, వెర్ యూ స్టే ఎవ్రీథింగ్. ఫంక్షన్స్ ఉన్నాయి, పార్టీలు ఉన్నాయి, వీకెండ్ ఉన్నాయి, ఫ్రెండ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మామూలుగా ఉన్నాం. బట్ లోపల స్పిరిచువల్ ఒక బ్యూటిఫుల్ మెకానిజం నడుస్తుంది. అది రాజసికమా? సాత్వికం, రాజసికం, తామసికం. తామసికమేమో నాకు సుఖాలు కావాలి, అవి మందు కావాలి, డ్రగ్ కావాలి, వీటిలోనే కేటగిరీ. సాత్వికమేమో ఓన్లీ స్పిరిచువాలిటీ, యు ఆర్ మోర్ కలవరు కూడా. రాజసికంలో ఈ లైఫ్లో సాధించాల్సినవి సాధించుకుని, గెలవాల్సినవి గెలుచుకుని, సంపాదించాల్సినవి సంపాదించుకుని, ఎక్స్పీరియన్స్ చేయాల్సినవన్నీ మోడరేషన్లో ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ, ఓకే చేసుకుంటూ
ఇటు సాత్వికానికి వెళ్ళే ప్రయత్నం ఇంకా కొంచెం స్లోగా బై వన్ పాయింట్ ఆఫ్ టైం చేశాను. హోలీ చాలా ఇప్పుడు చూడండి, పెద్దవాళ్ళు ఒక ఏజ్ వచ్చాక క్రాకర్స్ కాల్చండి అంటే మస్తు కాల్చాం రా భయ్, ఓకే హోలీ ఆడాంరా, చాలా ఆడేసాం రా, స్లోగా. దాని మీద హేట్రెడ్ లేదు, దాని మీద ద్వేషం లేదు, ఓకే స్లోగా యూ విల్ మూవ్ రిలాక్సింగ్ అనుకోవచ్చు, సాత్వికం వెళ్ళిపోతుంది. సో అలాగా రాజసికంలో వీఆర్ విగరస్, వీఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్, సొసైటీ కోసం ఏదైనా చేయాలి, డబ్బులు సంపాదించాలి, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి. ఇట్స్ ఎ పాజిటివ్ సెల్ఫిష్నెస్. అండ్ అట్ ద సేమ్ టైం స్పిరిచువల్గా నన్ను నేను కనెక్ట్ చేసుకుంటూ ఉండాలి. దిస్ ఇస్ వెరీ గుడ్. రాజసికంగా ఉండాలని చాలా మంది అనుకుంటారు. రాజసికంగానే ఉండాలి, బికాజ్ వీఆర్ ఇన్ కలియుగం, వేరే అన్నీ కావాలి. అది నన్ను తీసుకోకూడదు. నాకు మందు కావాలి వేరే, మందుకి నేను కావాలి వేరే. ఆ రవ్వగానే తాగకపోతే ఇట్లా నరాలు లాగుతున్నాయంటే మందు నిన్ను కోరుకుంటుంది, నువ్వు మందు కోరుకోవడం ఈజ్ డిఫరెంట్. ఫస్ట్లో అలాగే ఉంటుంది. ఎనీ వ్యసనం స్టార్టింగ్ అలాగే వస్తుంది. నా ఎంత తాగినా నాకు ఎక్కదు బాస్, వాడు ఫుల్ తాగేసినా స్టడీ అంటుంటాడు. ఫుల్ తాగినా కూడా అంటే నాకు ఇంకెక్కలేదనే నన్ను ఆడిపిస్తుంది మైండ్. సో అందుకని అటు టూ మచ్ తామసికం వెళ్ళిపోతే అది నిన్ను కబ్జా చేస్తుంది, ఇటు టూ మచ్గా సాత్వికం వెళ్ళిపోయినా ఇప్పుడున్న లోకంలో నువ్వు అన్ని చేసుకోలేవు, మింగలేవు, బ్రతకలేవు. కాబట్టి రాజసిక మార్గం ఈజియెస్ట్ అండ్ ప్రిఫరబుల్ మెథడ్. ఓకే, డెఫినేషన్స్ మారు, ఒక్కొక్క బుక్లో రాజసికం ఒక్కొక్కలా ఇచ్చినా నేను చెప్పే డెఫినేషన్ ఫాలో అయ్యి చూడండి. దట్ ఉద్యోగం చేస్తా, నా పిల్లల కోసం మంచి భవిష్యత్తు ఇస్తా, డబ్బులు సంపాదిస్తా, నేను నా ఫ్యామిలీని బాగా చూసుకుంటా, వైఫ్తో ఆనందంగా ఉంటా, హస్బెండ్తో ఆనందంగా ఉంటా, ఆస్తులు తెచ్చుకుంటా, డబ్బులు సంపాదించుకుంటా, ఎవరికైనా సేవ కావాలంటే సేవ చేస్తా, ఎవరికైనా నిజంగా పువర్ పీపుల్ నీడీ ఉంది ఇస్తా, అన్నీ చేస్తా. అట్ ద సేమ్ టైం లోపల ఎక్కడో ఎన్ని చేసినా ఇవేం నావి కావురా, ఒకరోజు టక్ మన లైట్ ఆఫ్ అయిపోతుంది వెళ్ళిపోవాలి అనే ఫుల్ స్పృహతో ఉండాలి. ఓకే, సూపర్. హరీష్ గారు, ఇప్పుడు చాలామంది కొన్ని భయాలు ఉంటాయి. ఇది నా బిగ్గెస్ట్ ఫియర్ అనుకుంటారు. అది జరుగుతుందని భయమా, లేకపోతే అది వాళ్ళు మైండ్లో క్రియేట్ చేసుకున్నదా? భయం ఎప్పుడు మైండ్లో క్రియేట్ చేసుకోలేదు. వెన్ యు ఆర్ ఇన్ ప్రెజెంట్ దెర్ ఇస్ నో ఫియర్. ఓకే, భయం ఎప్పుడూ కూడా ఎనీ కైండ్ ఆఫ్ ఫియర్ యువర్ మైండ్ హాలుసినేట్స్ ఇట్, క్రియేట్స్ ఇట్, మేక్స్ ఇట్ బిగ్. అప్పుడే వస్తుంది భయం. మిగతా వాటన్నిటికీ మనం రెడీ ఉన్నాం, మన మైండ్ నమ్మనివ్వదు. ఒక దయ్యం సినిమా చూసొస్తే నిజంగా వెనక నుంచి చేయి పట్టుకుంటుందేమో అని నీ మైండ్ నమ్ముతుంది కాబట్టి భయపడతాం. అది చాలా సార్లు జరుగుతుంది. అంటే దయ్యం సినిమా చూసిన ఆ రోజు నైట్ చాలా మంది భయపడతాం. ఆబ్వియస్లీ వి నో ఇట్. అది స్క్రీన్, అది బొమ్మ, వాడెవడో సినిమా షూట్ చేశాడు, అక్కడ ప్రొజెక్ట్ చేశాడు, ప్రొజెక్టర్ వాడు కూర్చుని ఉన్నాడు, అందరూ కూర్చున్నారు, ఆ దయ్యం నిజం కాదు, అయిపోయింది, ఇట్స్ ఎ సినిమా అని తెలిసి కూడా నీ మైండ్ మళ్ళీ చీకట్లోకి వెళ్తే నమ్ముతుంది. సో అది మన మైండ్ క్రియేట్ చేసుకున్నదండి. ఎనీ ఫియర్, ఎనీ యాంగ్జైటీ ఈజ్ మైండ్ క్రియేటెడ్. డాట్ అండ్ డాట్. ఎప్పుడూ భయము లేని దాని గురించే. చెక్ చేసుకోండి కావాలంటే. ఏదైనా సరే భయం, నాకు ఫెయిల్ అవుతానేమో అని భయం అండి, ఫెయిల్ అవుతానేమో ఇప్పుడు లేదు. ఇప్పుడు దాని గురించి అసలు ఫెయిల్ అనేది రిజల్టే లేదు ఇప్పుడు, అయినా కానీ భయపడతాం. ఒకప్పుడు ఫెయిల్ అయ్యానండి అందుకని, ఎప్పుడూ అయిపోయింది. ఇప్పుడు రైట్ నౌ ఎగ్జామ్ రాయాలి, దానికి భయం లేదు, అంతే. ఈ క్షణంలో బ్రతకని వాళ్ళు ఎప్పుడు ద ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ అండ్ జరిగిపోయిన మిస్టేక్ని తలుచుకుని రిపీటెడ్గా ఉండే థింకింగ్ ఆఫ్ ద పాస్ట్. దీనివల్ల భయం జనరేట్ అవుతుంది. నిజము భయము హార్డ్లీ మనకి 1-2% కూడా యూజ్ అవుతుంది లైఫ్లో. ఒక పులి వెంటబడుతుంది, భయపడచ్చు, అది తినేస్తుందేమో అని భయపడచ్చు. అది కూడా తినేస్తుందేమో అనే భయమే, అది ఇంకా రాలే పట్టుకుని తినేస్తే మనకు తెలియదు. ఓకే, సో ఏదైనా సరే అవుతుందేమో అనే భయంలోనే బ్రతుకుతుంటాము. సో అయితే కొంతమందికి ఫోబియాస్ ఉంటాయి. ఈ ఫియర్స్, ఫోబియాస్ డిఫరెంట్. ఫియర్ని మెడికల్ గా కూడా ఉన్నాయి ఫోబియాస్. చాలా ఉన్నాయి. ఫియర్ని దే మేక్ ఇట్ బిగ్. మీరు నాకు నీడిల్ ఫియర్స్తో వస్తారండి, డెంటల్ డాక్టర్ కదా, నీడిల్ ఫియర్స్తో. నేను కూడా నీడిల్ ఫోబియా, బీయింగ్ ఎ డెంటిస్ట్ ఐ ఆల్సో హావ్ దిస్ ఫోబియా. కదా, నీడిల్. ఇప్పటికి ప్రపంచంలో నీడిల్ గుచ్చుకుని చచ్చిపోయింది అని ఎవ్వరూ లేరు ఈ ప్రపంచంలో కదా. అవును, నీడిల్ గుచ్చుకుంటే చీమ గుట్టినంత నొప్పి వస్తుంది, తర్వాత నార్మల్ అయిపోతుంది. అలాంటి నొప్పులు మనం చాలా కాలు తగులుతుంది వెళ్ళడం ఉంటాయి. అయినను ఏమో అవుతుందేమో అనే నీడిల్ చూసి భయపడుతున్నాం. సో ఫియర్ ఈజ్ ఆల్వేస్ క్రియేటెడ్ ఇన్ ద మైండ్. ఎందుకంటే నీడిల్ గుచ్చుకుని ఈ ప్రపంచంలో ఎవరెవరు చచ్చిపోయారు? చచ్చిపోలేదు.
ఆ నీడులు ఎలా ఇవ్వాలి, ఎలా చేస్తున్నారు అని ఒక డాక్టర్ ట్రైన్డ్ ఫర్ 8-10 ఇయర్స్ ఇస్తున్నప్పుడు నాకెందుకు భయము అనే ఆలోచన రానివ్వకుండా అమ్మో 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 అనే ఒక ఫియర్ తెచ్చుకుంటారు వాళ్ళు. ఎనీ ఫియర్ ఈజ్ క్రియేటెడ్ ఎగ్జాజరేటెడ్ ఇన్ యువర్ మైండ్. ఓకే. అది ఫియర్ రాగానే జరిగే ప్రాసెస్లో ఫస్ట్ మన విచక్షణ బ్రెయిన్ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ కొట్టేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఇమాజినరీ లోబోటమీ అంటారు. అంటే ఈ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ యాక్చువల్గా అది అవునా కాదా, నిజమా కాదా అని ఆలోచించి సెట్ చేసుకుంటుంది. అలాంటి థింకింగ్ కెపాసిటీ పోతుంది. తర్వాత ఎంతమంది చెప్పినా ఏం కాదు నాన్న, భయపడకు నాన్న అన్నా కూడా భయపడుతుంటాం. ఓకే. అండ్ దాని అసోసియేటెడ్ సిమ్టమ్స్ వైట్ డ్రెస్, తర్వాత నర్సు వెనక నుంచి తీసుకొస్తుంది ఇంజెక్షన్, గుచ్చుకుంటుంది, ఇప్పుడు చాలా ఎక్కువ అవుతుంది. అసోసియేటెడ్ థింగ్స్ వల్ల వారు పక్క రూమ్లో ఎవరు అరుస్తున్నారు, ట్రిగర్ అయిపోతుంది. ఇంకా అలా ట్రిగర్ అవ్వగానే దే విల్ రిలేట్ ఆల్ హారిఫిక్ థింగ్స్, ఓన్లీ కెటాస్ట్రఫైజింగే, గుచ్చుకుంటుంది, నా వల్ల కాదు, నేను తట్టుకోలేని చేస్తారు. ఇది నార్మల్గా ఎవరికైనా అరే ఇంజెక్షన్కి ఏం భయపడతావు, ఏమవుతుంది అని మనం ఎలా చెప్తామో అలా కొన్ని హైట్ ఎక్కితే ఏమైపోతుందో, నీళ్లలో పడితే జలగండమైన నేను నీళ్ళలో పడి చచ్చిపోతానేమో, ఈ టైప్లో అస్సలు అబ్సల్యూట్లీ. మన రీసెంట్గా చీమకి భయపడి సూసైడ్ చేసుకున్నారు. సో అలాగా దేనికైనా భయపడవచ్చు. యువర్ మైండ్ కెన్ టేక్ వన్ సింగిల్ స్ట్రాండ్ ఆఫ్ థాట్ అండ్ కెన్ ప్రెషరైజ్ యూ. అది ఎలా ఒత్తిపడేస్తుందంటే నేను పిచ్చెక్కిపోతుంది. అది సైకలాజికల్గానా లేకపోతే సైకియాట్రిక్, లైక్ మెడికల్గా ఆ అమ్మాయికి అలా జరిగిందా, చీమ కుడితే అని సూసైడ్ చేసుకోవడం? డీటెయిల్స్ నిజంగా నేను అంత ఫుల్ థ్రెడ్గా వెళ్ళా, కానీ ఫస్ట్ చీమలకు భయపడేది అందరికీ చెప్పి నేను నమ్మాను కూడా అది. ఎందుకంటే అట్లా జరుగుతాయి. ఒక్క థాట్తో అండి చేతికి వైరస్ ఉందేమో అని అనుకుని కడిగిందే కడిగి ఓసిడిలో కడుగుతారు. ఒక థాట్ కెన్ పిన్యూడ్ అని ఇట్లా ఒత్తిపడేచ్చు. నేను ఒకటే థాట్ నేను ఎక్కడికో తీసుకెళ్ళగలదు. ఒక్క థాట్. ఆ థాట్ని నిజముగా ఎంత త్వరగా మనం యాక్సెప్ట్ చేసి దట్ దీస్ ఆర్ ఆల్, ఏదైనా సరే ఈ థాట్స్ ఓకే నేను తయారు చేస్తున్నవి కావు అన్న రోజున భయం కరిగిపోతుంది. డెఫినెట్లీ భయము ఈ క్షణంలో ఉండదు. ట్రై చేసి చూడండి, ఏమవుతుందో చూద్దామని. నీ మైండ్ భయపడుతుంది కానీ నిజం భయం ఉండదు. కరెక్ట్. నీ మైండ్కి చెప్పాలి, ఓకే అవునా ఇంజక్షన్కి భయమే నిజంగానా, సరే తీసుకుని చూస్తా, ఏమేమి అవుతాను, చచ్చిపోతాను చూద్దాం, ఏమి కాదు. సో పెయిన్ని మనకు పెయిన్ వచ్చినప్పుడు ఫిజికల్గా మనం పెయిన్ని చూసినప్పుడు సఫర్ అవ్వాలా, లేకపోతే వీ హ్యావ్ టు బి అప్పుడు కూడా కూల్గా ఉండాలా? పెయిన్ ఈజ్ ఆల్వేస్ ఫిజికల్. పెయిన్ ఈజ్ ఆల్వేస్ ఫిజికల్. సఫరింగ్కి ఛాన్సే లేదు అక్కడ. నాకు వేలు కట్టయింది, అయ్యో వేలు కట్టయింది అన్నా ఆ హీలింగ్ అయితే తొందరగా అయిపోదు. ఓకే. అంటుకుపోదు. బట్ అది మన ఎమోషన్ కదా, కట్టైన వెంటనే అలా ఫీల్ అవ్వడం, అలా ఫీల్ అయ్యి సఫర్ అవ్వడం ఎమోషన్ న్యాచురల్ అని అనుకుంటాం. ఎమోషన్ మనం క్రియేట్ చేసాం. సో సఫరింగ్ ఇస్ ఆప్షనల్. అబ్సల్యూట్లీ. సఫరింగ్ లేదు అసలు, మనం క్రియేట్ చేసుకుంటాము. నొప్పి కట్ అయింది, ఏం చేయొచ్చు, కట్టచ్చు. నొప్పి బాధ ఉంది, అబ్బా గుచ్చుకుందిరా బై అని అనిపిస్తుంది. కానీ అయ్యో నాకే ఎప్పుడు ఇలా అవుతుందండి, కరెక్ట్గా రేపు ఎగ్జామ్ ఉన్నప్పుడు ఇలా అయిందని అంత స్టోరీ అల్లాం. అంటే ఇది వెంట్ అవుట్ చేస్తే కొంచెం రిలాక్స్ ఫీల్ అవుతాం అనుకుంటారు కొంతమంది. అలా ప్యాటర్న్ తయారు చేసుకున్నారు. సో నేను ఇప్పుడు గట్టిగా అరిస్తే నా కోపం తగ్గుతుందని, ఇలా నడిస్తే పెయిన్ తగ్గుతుందని ఫీల్ అవుతాం. కొన్ని థెరపీస్ ఉన్నాయి ఇప్పుడు, సామాన్లు బద్దలు కొట్టే యాక్చువల్గా కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేశారు, కొన్ని ప్లేసెస్ వెళ్ళి మన ఎమోషన్ ని తీర్చేసుకోవాలి, లేకపోతే ఒక థెరపీ ఉంటుంది, గట్టిగా అరిచేస్తే హీల్ అయిపోతాము అని. అబ్సల్యూట్లీ. ఇవన్నీ మసాజ్ లాగే. మసాజ్ చేసినంతసేపు బాగుంటుంది, హెడ్ మసాజ్ చేస్తే అబ్బా బాగుంటుంది, మళ్ళీ స్ట్రెస్ అక్కడే ఉంది, లైఫ్లో ప్రాబ్లమ్స్ అక్కడే ఉన్నాయి, అన్ని బాగున్నాయి. అప్పటికి మాత్రమే. లేదా మన మైండ్ ట్యూన్ అవుతుంది, ఓకే అరిచేసాం కాబట్టి ఇప్పటి నుంచి ఫ్రెష్ అవుతాము, ఇప్పటి నుంచి అవుతాం, మళ్ళీ అది రాగానే సీన్ మళ్ళీ భయపడతాం. అది లోపల నుంచి మనకున్న ఆ కనెక్షన్ పీకి బయట పెట్టకపోతే దట్ నేను అన్నెసరీ నాకు నేను స్టోరీ తయారు చేసుకుని ఆ స్టోరీలో నేనే పడిపోయి ఆ క్రియేట్ చేసుకున్న స్టోరీకి నేనే భయపడి ఆ స్టోరీని తీసి రోజు బయట పెట్టేస్తున్నా. యాజ్ ఎ థెరపిస్ట్ మేము ఇదే చెప్తాం, దట్ నువ్వు అనవసరంగా ఒక స్టోరీని నమ్మి దాని చుట్టూ తిరుగుతున్నావు అనుకో. ఎవరో చెప్పారు చిన్నప్పుడు ఇంజక్షన్ గుచ్చి అబ్బా చాలా నొప్పి వస్తుందని, ఆ స్టోరీ దగ్గర తిరుగుతున్నందుకు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నొప్పి వచ్చిన చిన్నదే నొప్పి, దానికంటే ఎక్కువ దెబ్బలే తగులుంటాయి చిన్నప్పుడు ఆబ్వియస్లీ. కానీ ఒప్పుకో, దట్ ఈస్ హౌ ఫోబియా ఇస్ క్రియేటెడ్. నీకు చూడగానే ఆ రెస్పాన్స్ ఇట్ సెల్ఫ్ నీ మైండ్ లోపల చాలా కెమికల్స్ జనరేట్ అవుతాయి. ఇప్పుడు సొసైటీ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, అవన్నీ మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి, మనం కదా కంట్రోల్ చేయాల్సింది.
అస్ బీయింగ్ అ హ్యూమన్ సుపీరియర్ హ్యూమన్స్ యాక్చువల్గా. అబ్సల్యూట్ కదా. అయినా నీ మైండ్ నీ మాట వినకుండా ఇట్ హ్యాస్ టేకెన్ ఓవర్ యూ. నేను నా క్లాసెస్లో నా కోర్సులు నేను అన్నీ ఇదే నేర్పిస్తా. దట్ నీ మైండ్కి నువ్వే బాస్ అయి ఉండాలి. ఇప్పుడు భయపడు అంటే భయపడాలి, భయపడద్దు అంటే ఆగిపోవాలి నీ మైండ్. ఆగిపోవాలి. అది చేయడానికి బెస్ట్ మెథడ్ ఈస్ టు డూ సాధన. ప్రాక్టీస్ యువర్ మైండ్. ప్రాక్టీస్. నీ మైండ్ ఎటు వెళ్ళాలి ప్రాక్టీస్ చేయి. ఏంటి అట ఆలోచిస్తున్నా, ఈరోజు చదవాలిగా, ఫోకస్ తీసుకొచ్చి పుస్తకం మీద పెట్టు. నేను ఈరోజు ఏం చేయాలి, నా ప్రాజెక్ట్ గురించి ఆలోచించాలి. యూ క్రియేట్ అవెన్యూస్ వేర్ యూ కెన్ పుల్ బ్యాక్ యువర్ మైండ్ అండ్ ప్లేస్ ఇట్ వన్ ప్లేస్. దానికే మనం ఒక చుక్క పెట్టు, ఒక ఓంకారం పెట్టు, ఒక దేవుడు పెట్టు, ఒక స్ట్రక్చర్. ఫోకస్ ఆన్ దట్, ఫోకస్ ఆన్ దట్, ఫోకస్ ఆన్ దట్. 9 రోజులు గణపతి నవరాత్రులు చేస్తాం కదా, ఆ 9 రోజులు గణపతి యొక్క స్ట్రక్చర్నే ఊహిస్తాను. మేము మయూర రంజక గణపతి, మయూర రంజక మెడిటేషన్స్, ఇట్లాంటి చాలా మెథడ్స్ ఉంటాయి. వెర్ యూ గెట్ యువర్ మైండ్ ఇన్ టు దట్ అండ్ పుట్ ఇట్ దేర్. నీ మైండ్ నీ మాట నీ మైండ్ వినాలి. మైండ్ ఈజ్ యువర్ సర్వెంట్. నాకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో తెలుసా అండి అన్నాడు. మానే ఆలోచనలు అన్నా. అలా ఎలా మాంతం వచ్చేస్తాయండి అంటే నీ మైండ్ నీ కంట్రోల్లోంచి పోయి ఏ ఆలోచనలు పడితే ఆలోచనలు వచ్చి నిన్ను నమ్మిస్తోంది. ఎవరైనా ఇందులోంచి బయటపడాలి అంటే నేను చెప్పే టెక్నిక్ ఫాలో అయ్యి చూడండి. దట్ నీ మైండ్ నీతో 99% అబద్ధాలు చెప్తుంది. 99% ఆఫ్ యువర్ టైం నీ మైండ్ నీతో ఎప్పుడో దాచిపెట్టుకున్న అబద్ధాలు చెప్తోంది. రన్నింగ్ చేస్తుంటే అమ్మో నీ వల్ల కాదు ఇంకా అని చెప్తుంది. అలా చెప్తూ ఇంకో 2 కిలోమీటర్లు పరిగెట్టచ్చు. ఏమి కాదు. నీ మైండ్ నీతో 99% అబద్ధాలు చెప్తుంది. నమ్మకు. ఎప్పుడు కూడా మనస్సుని నీ కంట్రోల్లో పెట్టుకో. మనం కంట్రోల్ చేయాలి మైండ్ మనం కంట్రోల్లోకి. నాకు భయం వేస్తుందండి, నాకు భయం వేయాలో లేదో నేను డిసైడ్ చేస్తాను. మై మైండ్ షుడ్ ఫాలో మీ, ఐ షుడ్ నాట్ ఫాలో మై మైండ్. అంతే. హోప్ ఇది అర్థం కావాలి. డెఫినెట్లీ అందరికీ డెఫినెట్లీ ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు. థ్యాంక్స్ అలాట్.